హాయ్ హలో ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి స్టార్టింగ్లో ఇలా వస్తుంది. మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ చూసుకోండి. టూ గ్రూప్స్ ఇస్తాను చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి. మొత్తం లిరిక్స్తోని టెక్స్ట్ ఉంటుంది చూసుకున్న తర్వాత మొత్తం ఒకసారి చూసుకోండి. చూసుకొని ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి. ఇక్కడ ఏం చేయండి అంటే ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ డూప్లికేట్ లేయర్ ఇక్కడ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ ఒకదానిపైన ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్ చేసి ఇలా ముందరికి తెచ్చేసుకోండి. ఇలా తెచ్చేసుకొని ఇక్కడ ఏం చేయాలి అంటే దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. మీరు ఏదో ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకోండి. ఫోటో అనేది రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, ఇలా రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, రీప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ 6.10 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. లైన్గా ఫోటో ఎక్స్టెండ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ టెక్స్ట్ కిందికి తెచ్చేసుకోండి. ఇక్కడ ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ కిందికి తెచ్చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫోటోని కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ ఇక్కడ ఈ లేయర్ కిందికి ఇలా తెచ్చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో ఎక్స్టెండ్ చేసుకోండి. ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ కిందికి తెచ్చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం నెక్స్ట్ ఫోటో ఎక్స్టెండ్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకుని వీడియో కొద్దిగా స్కిప్ చేస్తాను, లాంగ్ ఎక్కువ అవుతుంది. ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేసి మనకి ఇక్కడ సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ 5.15 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ ఉంది, క్లిక్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని ఇక్కడ నుంచి ఏం చేయండి అంటే ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ ఇక్కడ పేస్ట్ పక్క లేయర్ పైన క్లిక్ చేసుకోండి. పేస్ట్ పక్క లేయర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, పేస్ట్ చేస్తే ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది, ఇలా వచ్చేస్తుంది. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ సింబల్ పేస్టల్ పక్క లేయర్ పైన పేస్టల్. సేమ్ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ సింబల్ ఇక్కడ పేస్టల్ కొట్టేసండి. నెక్స్ట్ టైం అవసరం లేదు, ఫస్ట్ టైం ఒకటే చేసుకోండి. అలా నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్టల్, లాస్ట్ పేస్టల్. ఓకే, పైన ప్లస్ సెకండ్ పేస్టల్ పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ చేసుకోండి. ఫోటోని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి 2 ఫింగర్స్ తోటి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్ ఫోటో క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకొని పేస్టల్. ఓకే, మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేసుకోండి. మంచి క్వాలిటీలో పెట్టేసుకోండి. ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.